డాక్టర్ కొన్ని పత్యాలు చేయమని చెప్తారు. నువ్వు మందులు కొనేసుకుని పత్యం చేయటం మానేసి మందులని మింగేస్తే రోగం తగ్గిపోతుందా? తగ్గదు కదండి. మనసులో ఉన్న పాపం అనే దాన్ని బయటికి పంపించకుండా బయటికి మాత్రం మందులు వాడుతున్నట్లుగా విస్తారమైన నీతి క్రియలు చేస్తున్నారు. అందరికంటే దానకరుణుడు, వీరకరుణుడు, శూరకరుణుడు అని రకరకాల పేర్లు. కానీ నీతి క్రియలను పరలోకానికి తీసుకెళ్తాయా? నీతి క్రియలు నీలో ఉన్న పాపాన్ని తీసేస్తాయని అడిగితే వాక్యం చెప్తున్నమాట, అది జరగదు. నీకు రక్షణ కలగాలంటే, నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడాలంటే తప్పకుండా యేసు ప్రభు ఒక్కరే మనకి దారి అయి ఉన్నారు. పత్యం చేస్తూ మందులు వాడితే ఫలం కనపడుతుంది. నీ పాపములన్నీ ఒప్పేసుకుని యేసు ప్రభు రక్తంలో కడగబడి అప్పుడు నీతి పనులు చేయండి. అన్నదానాలు చేయండి, వస్త్రదానాలు చేయండి, లేనోళ్ళకి పెట్టండి. మీరు చేసినదంతా మీ నీతి క్రియలు మీ వెంట వస్తానే ఉంటాయి అని బైబిల్ చెప్పింది.